హాయ్ అండి. పచ్చి పులుసు అయితే మేమైతే ఇలా చేసుకుంటాము. అయితే ముందుగా పావు కేజీ చింతపండు నానబెట్టుకున్నామండి. నానబెట్టుకున్న తర్వాత మెత్తగా అయింది. ఇలా చింతపండు రసం తీసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 4 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి వాటిని కలుపుకోవాలి. కలుపుకున్నాక గుప్పెడంత కొత్తిమీర ఇలా అది ఉల్లిపాయలకు కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం మాత్రం దీంట్లో ఇప్పుడు పోయాలి. ఇలా రసం అంతా పోసిన తర్వాత ఇప్పుడు దాంట్లో తగినంత కారం వేసుకోవాలి. కారం అయితే స్కిడ్ అయింది. ఇలా కొంచెం కారం వేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని 3 గంటల నూనె వేసుకోవాలి. ఇప్పుడు 3 గంటలు వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్నాక పచ్చిమిర్చి ఒక 20 గల్లా ఇవి అయితే వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేయాలి. వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం అంటే ఆ ముక్కలకు సరిపడా. తర్వాత ఒక 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. కలపాలి మంచిగా. కలుపుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చివరగా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి కలుపుకున్న తర్వాత పోపు అయితే రెడీ అయిపోయిందండి పచ్చి పులుసుకు. ఇలా మంచి కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు తయారైపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు ఇందులో కుమ్మరి చేసుకోవడమే. చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ కలిసాయి. చాలా టేస్ట్ ఉంది. పుల్ల పుల్లగా, ఎండాకాలం కదా, చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. పచ్చి పులుసు చాలా బాగుంది. ఇప్పుడు పప్పు చేద్దామండి. ఇంకో పప్పు అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ముందుగా పప్పు కడుక్కొని ఇలా అందులో ఒక స్పూను పసుపు వేసి తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత ఎల్లుల్లిపాయలు ఇట్లా నిలువుగా కట్ చేసుకున్నామండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గంట ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 4 టమాటాలు వేసుకోవాలి. మామూలుగా పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసుకొని వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేను. ఇప్పుడు 4-5 ఉల్లిగడ్డలు అలా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిలువుగా చీరుకున్న పచ్చిమిర్చి ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుకు గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఏమంటే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. పప్పులోకి మాత్రం కట్ చేసుకొని అది మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకునేవేను అవి కూడా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి మంచి కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనాతోనైతే చాలా టేస్ట్ వస్తుందండి. పుదీనా వేసుకొని కొంచెం నూనెలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు అన్నీ గుమ్మరించుకోవాలి. ఆ ముక్కలన్నీ టమాటా ముక్కలు గుమ్మరించుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసినాం కదా, ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉమ్మగినేయాలి. ఉమ్మగిలిన తర్వాత ఇప్పుడు కాలే కదా, ఇంకా 10 నిమిషాలు పెట్టుకుందాము. ఆలోపు ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకున్న పప్పు అండి. ఇది మంచిగా ఇలా మెత్తగా, అంటే బాగా మెత్తగా కాకుండా ఇలా
చేసుకోవాలి. ఇప్పుడే కారం వేసుకున్నామండి కొంచెం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తగా పడిపోయినాయండి, మంచిగా ఉడికిపోయినాయి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు అయితే. అంతా పప్పు అంతా ఉమ్మరించుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం టమాటా ముక్కలు అవన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకుంటే కొంచెం అరుగుదల ఉంటుంది, అందుకే వేస్తాను నేనైతే. మీకు ఇష్టం లేకుంటే వేయకపోవచ్చు, మీ ఇష్టం. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా బాగుంది పప్పు మాత్రం. పప్పు పచ్చి పులుసు సూపర్ ఉందండి. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి. బాయ్ బాయ్.